బాన్ అగైన్ అన్నది అసలు దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకోకుండా, దాని పరిపూర్ణమైన మీనింగ్ ఏంటో తెలుసుకోకుండా చాలామంది సువార్తీకరణ పేరుతో బాన్ అగైన్ అన్న యొక్క కాన్సెప్ట్, దాని యొక్క వివరణను చాలా తగ్గించేసి సువార్తీకరణను ఎలా అయితే ముందుకు నడిపించాలో అలా ముందుకు నడిపించటలేదు. సువార్తీకరణ అన్న ఒక గొప్ప కమిషన్ని, కార్యక్రమాన్ని దేవుని యొక్క ఉద్దేశములలో దానిని నెరవేర్చకుండా, దేవుడు అనుకున్నట్లుగా దానిని చేయకుండా చాలా తక్కువ చేసేసి దాని యొక్క శక్తినే తగ్గించడం జరిగింది. కాబట్టి దేవుని ఉద్దేశము నెరవేర్చబడట్లేదు అని మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ఆయన మాట్లాడినదంతా ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్న యొక్క విషయము ఏదైతే ఉందో అది స్పిరిచువల్ బర్త్ గురించిన, ఫిజికల్ బర్త్ గురించి నేను మాట్లాడటం లేదు, స్పిరిచువల్ బర్త్ గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను అని ఆత్మ సంబంధమైన జన్మను గూర్చి నికోదేముతో యేసుక్రీస్తు వివరించాడే. కానీ అందరూ తిరిగి జన్మించాలి, అందరూ తిరిగి జన్మించాలి, రండి 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 రండమ్మా రండి రండి రండి, బండి వెళ్ళిపోతుంది, తొందరగా రావాలి రావాలి రావాలి, టికెట్లు అని యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఆ విధముగా ఆయన సువార్తీకరణ చేసినట్లు మనము చూడము దేవుని వాక్యములో. నికోదేముతో ఆయన మాట్లాడింది స్పిరిచువల్ బర్త్ గురించి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన అలా అంటూ ఉన్నాడు? ఆత్మ ఆత్మనే కంటుంది, శరీరము శరీరాన్ని కంటుంది, శరీరము శరీరాన్నే కంటుంది, శరీరం ఆత్మను కనడం కుదరదు. అయితే ఆత్మ సృష్టింపబడాలి, పునఃసృష్టింపబడాలి అంటే అది ఆత్మ ద్వారానే, ఆత్మ వశములోనే ఉంటుంది. అనగా దాని అర్థం ఏంటి? నీలో తిరిగి జన్మించుట అన్న అనుభవం కలగాలి అంటే ఇది దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యము. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేతనే ఆత్మ సంబంధముగా నీలో జరిగడు ఒక వినూత్నమైన కార్యం మన నికోదేముతో దేవుడు మాట్లాడడం జరిగింది.